guys, welcome back to my channel. For the first time నా వీడియోస్ గనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఐమ్ పూజ. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. కమింగ్ టు ది వీడియో, థంబ్నెయిల్ చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఈసారి కూడా మీషో నుంచి అయితే కొన్ని జ్యువెలరీ తీసుకున్నాను. అవి ఏంటివో చూపిస్తాను. అన్నీ కూడా మినిమల్ జ్యువెలరీనే. సింపుల్గా స్టైల్ చేయాలనుకుంటే ఇట్లాంటివి అయితే చాలా బాగుంటుంది లుక్ వైజ్ కానీ, ఇంకా మన లుక్ని ఇంకా ఎలివేట్ చేస్తుంది. సో ఒకటొక్కటిగా అయితే చూపించేసాను, అస్సలు ల్యాక్ చేయకుండా. వీటి లింక్స్ అన్నీ కూడా నేనైతే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఇఫ్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ వన్ అయితే ఇది. ఫస్ట్ వన్ అయితే ఇది. దీన్ని చూస్తే కొంచెం డిఫరెంట్గా అనిపించి ఇదైతే తీసుకున్నాను. దీని కాస్ట్ నాకు 450 సంథింగ్ అలా పడింది. 450కి వర్త్ అనిపించింది. క్వాలిటీ కూడా అంతే బాగుండింది. కింద అయితే రైట్స్కి అయితే ఇలా ఉండింది, మొత్తం వైట్ స్టోన్స్తో అయితే వచ్చింది. ఇక్కడ మధ్యలో అయితే అమ్మవారిది అయితే వచ్చింది. దానికైతే మొత్తం పూసలతో అయితే వచ్చింది. ఇంకా ఇప్పుడు పీచ్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగా ట్రెండ్ అవుతుంది. సో అందుకని ఇది తీసుకున్నాను. నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇప్పటి వరకు చూసిన జ్యువెలరీస్లో అన్నింటిలో కూడా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అయితే తీసుకున్నాను. నాకైతే పెట్టిన మనకి వర్త్ అనిపించింది. బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉండింది. దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే ఇంకా సింపుల్గా ఉన్నాయి. ఇవైతే ఇయర్ రింగ్స్ అనమాట. ఇలా కింద అమ్మవారు వచ్చి దాని కింద అయితే ఇలా పూసలు అయితే వచ్చింది. చాలా క్యూట్గా ఉండింది. సింపుల్గా స్టైల్ చేయాలనుకుంటే బాగా సెట్ అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. దీని లింక్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాం. క్వాలిటీ వైజ్, కాస్ట్ వైజ్ అంతా బాగుండే. మంచిగా శారీస్ మీదకి కూడా పే చేయొచ్చు. శారీస్ అయినా, లెహెంగాస్ అయినా అన్నిట్లకు బాగా సెట్ అవుతుంది. సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇది. దీని రిఫరెన్స్ పిక్ అయితే సైడ్కి అయితే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఇప్పటివరకు తీసుకున్న జ్యువెలరీస్లో అన్నిట్లో నాకు ఇలా వెంకటేశ్వర స్వామి రూప్ వచ్చేది తీసుకుందామని చాలాసార్లు ట్రై చేసిన, బట్ నాకు కనిపించలేదు. బట్ ఈసారి అయితే దొరికింది. సో అందుకని ఇదైతే తీసుకున్నాను. ఇలా అయితే ఉండింది. మధ్యలో అయితే వెంకటేశ్వర స్వామి రూపుతోటి వచ్చింది. సైడ్స్కి అయితే ఇలా పికాక్ వచ్చింది. సింపుల్గా బాగుంటుంది. ఎట్లాంటి శారీస్ మీదకైనా సరే బాగా సెట్ అవుతుంది. ఇది ఒకటి సింపుల్గా వేసుకొని ఒక లాంగ్ హారం వేసుకున్నా కూడా అంతే బాగుంటుంది. మన లుక్ ఇంకా ఎలివేట్ అవుతుంది. మొత్తం ఇలా గోల్డ్ షేడ్లో అయితే వచ్చింది. కింద అయితే ఇక్కడ పూసలు అయితే ఇచ్చారు. పికాక్ అయితే పింక్ కలర్లో స్టోన్స్ అయితే వచ్చింది. వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఇది నాకు 250 పడింది. పెట్టిన మనకి వర్త్ అనిపించింది. 250కి బయట అంత ఈజీగా మనకైతే బయట ఏం దొరకదు. జ్యువెలరీస్ లాంటివి అయితే నార్మల్ ఇయర్ రింగ్స్ అయితే దొరుకుతుంది, బట్ ఇట్లాంటి నెక్ చైన్స్ అయితే అస్సలు దొరకదు. సో డిసప్పాయింట్మెంట్ ఏంటిదంటే బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్ అయితే ఇచ్చారు. ఇఫ్ మీ దగ్గర చైన్ ఉంటే చైన్ అయితే అటాచ్ చేసుకోండి. అన్ని విధాలుగా బాగుంటుంది. సో మీకు కావాలంటే మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకా ఇందులో ఇయర్ రింగ్స్ ఇంకా డిఫరెంట్గా వచ్చాయి. ఇయర్ రింగ్స్ అయితే ఇలా క్యూట్గా డిఫరెంట్గా వచ్చింది. పైన పికాక్, కింద ఫ్లవర్ అయితే వచ్చింది. మొత్తం పింక్ కలర్తో వచ్చింది, పింక్ కలర్ స్టోన్స్తో. ఇది కూడా అంతే. ఆల్రెడీ ఇట్లాంటిది ఒక చైన్ నేను తీసుకున్నాను, అంటే నెక్ చైన్ అయితే తీసుకున్నాను. బట్ ఇందులో అయితే వెంకటేశ్వర స్వామి రూపుతో వచ్చింది అయితే తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా సైడ్స్కి అయితే వైట్ కలర్ పూసలతో వచ్చింది. దీనికైతే మంచి చైన్ ఇచ్చారు. క్వాలిటీ కానీ అంతా బాగుంది. సింపుల్గా అయితే చాలా బాగుంటుంది. చెప్పాను కదా, ఈసారి అన్నీ కూడా చాలా అండర్ బడ్జెట్లో తీసుకున్నాను. ఇంకా సింపుల్గా ఓన్లీ నెక్ చైన్సే తీసుకున్నాను. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది, చాలా బాగా నచ్చింది. ఇంకా క్వాలిటీ కూడా అంతే బాగుంది. చాలా స్మితికి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ వెంకటేశ్వర స్వామి రూపుతోటే వచ్చింది. ఇయర్ రింగ్స్ కూడా ఇంతే క్యూట్గా ఉన్నాయి. పైన వెంకటేశ్వర స్వామి రూపు వచ్చింది. కింద ఒక చిన్న పూస అయితే ఇచ్చారు. క్యూట్ జ్యువెలరీస్ వేసుకునే వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. ఇంకా ఎట్లాంటి శారీస్ మీదకైనా సరే, లెహెంగాస్ మీదకైనా సరే బాగా సెట్ అవుతుంది. క్వాలిటీ కూడా అంతే బాగుండింది. కమింగ్ టు ది కాస్ట్, నాకైతే దీని కాస్ట్ 150 రూపీస్ పడింది. 150 రూపీస్కి అంత ఈజీగా బయట ఏది రాదు కదా. సో క్వాలిటీ కూడా అంతే బాగుండింది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. దీని లింక్ కూడా నేనైతే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వన్ అయితే ఇది. ఎక్కడ చూసినా సరే మనకి ఈజీగా దొరుకుతుంది. అంటే మీషోలో జస్ట్ 150 రూపీస్కే తీసుకున్నా. ఇది కూడా చాలా బాగుంది. ముందు కూడా ఇట్లాంటివి తీసుకున్నా. సో ఇట్లాంటిది కూడా ఒకటి ఉండాలని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఇలా సైడ్స్కి అంతా కూడా పూసలు వచ్చింది. ఇక్కడ మిడిల్లో అయితే ఫ్లవర్ లాగా వచ్చింది అనమాట. చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ కూడా అంతే బాగుండింది. దీని కాస్ట్ నాకు 120 రూపీస్ పడింది. 120 రూపీస్కి వర్త్ అంటే డెఫినెట్గా వర్త్ అని చెప్పొచ్చు. క్వాలిటీ చాలా మంది ఈ జ్యువెలరీ గురించి వీడియోస్ కూడా చేశారు. నాకు నచ్చి తీసుకున్నాను. క్వాలిటీ కూడా అంతే బాగుండింది. ఇంకా కాస్ట్ కూడా చాలా తక్కువలో వచ్చింది కాబట్టి సో మీరు కూడా తీసుకోండి. ఇంకా దీంట్లో వచ్చిన ఇయర్ రింగ్స్ చూపిస్తాను.
ఇవైతే ఇయర్ రింగ్స్ అనమాట, చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్స్ ఏంటిదంటే అంటే ఓల్డెన్ డేస్లో ఇట్లాంటివే బాగా వేసుకునే వాళ్ళు. అంటే మీరు పాత సినిమాలు చూసినా సరే మీకు తెలుస్తుంది. ఇట్లా రూపీస్కి వర్త్ అంటే డెఫినెట్గా వర్త్. నాకు చాలా బాగా నచ్చింది, దీని క్వాలిటీ కూడా అంతే బాగుండింది. సో దీని లింక్ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. ఈసారి అయితే చాలా తక్కువ తీసుకున్నాను, ఎందుకో ఎక్కువ హెవీ జ్యువెలరీసే తీసుకున్నాను కదా ఇప్పటి వరకు. సో కొంచెం సింపుల్గా ఉన్నవి తీసుకోవాలనిపించి సింపుల్గా ఉన్నవి తీసుకున్నాను. సో ఇప్పుడు చూపించేది అయితే కొంచెం హెవీ జ్యువెలరీ. నేనైతే ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాం. అయితే రిఫరెన్స్ పిక్ యాడ్ చేయడానికి ట్రై చేసి అప్పుడు మీకు తెలుస్తుంది నేను ఏం తీసుకుందాం అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చింది. ఆల్మోస్ట్ దీని కాస్ట్ 1800 సంథింగ్ అలా ఉండింది నేను ఫస్ట్లో చూసినప్పుడు. బట్ ఇప్పుడైతే 800, 850కి అలా వచ్చింది. సో ఫైనల్గా హారం అయితే చూపించేస్తాను. మొత్తం ఇలా గ్రీన్ కలర్ పర్ల్స్ తోటి అయితే వచ్చింది. యాక్చువల్లీ ఇట్లాంటి జ్యువెలరీ అయితే శివజ్యోతి గారు స్టైల్ చేశారు. అప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా మంది ట్రై చేశారు, రివ్యూస్ కూడా ఇచ్చారు. సో నేను అప్పుడు తీసుకుందాం అనుకున్నా. ఆల్మోస్ట్ దాని కాస్ట్ మీషోలో 1800 ఉండే, బయట చూసుకున్నా సరే ఆల్మోస్ట్ 2000 to 3000 అయితే ఉండింది. సో ఎందుకులే తీసుకోవడం అని చెప్పేసి వదిలేసిన. బట్ రీసెంట్గా నేను ర్యాండమ్గా చూస్తుంటే నాకైతే ఇది కనిపించింది, దీనిలో వచ్చింది కాబట్టి ఇలా కూడా బాగుంటుందని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇదైతే తీసుకున్నాను. దీని కాస్ట్ నాకు 820 రూపీస్ పడింది. 820 రూపీస్కి వర్త్ అంటే డెఫినెట్గా వర్త్. ఈ మెటీరియల్స్ అన్నీ బయట మనం తీసుకున్నా సరే 800కి రాదు, కొంచెం ఎక్కువే పడుతుంది. బట్ మనకి ఇక్కడ మనకు ఇక్కడ జ్యువెలరీతో పాటు ఇంకా ఇవన్నీ కూడా అంతే క్వాలిటీ తోటి మంచిగా వచ్చింది కాబట్టి కంపల్సరీ పెట్టిన మనకి వర్త్ అనే చెప్పొచ్చు. ఇంకా ఇక్కడైతే హారం ఇలా వచ్చింది కింద. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఎప్పుడు కూడా నేను ఇట్లాంటి వాటిల్లో పర్ల్స్లో హెవీ జ్యువెలరీస్ ఎప్పుడు ట్రై చేయలేదు. సో అందుకని ఈసారి ట్రై చేద్దామని ఇదైతే తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా అయితే ఉండింది, కొంచెం డిఫరెంట్ షేడ్ అనమాట. ఇది గ్రీన్ కలర్లోనే, గ్రీన్కి ఆపోజిట్ కలర్లో పింక్ ఇలా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మొత్తం పింక్ కలర్లో అయితే వచ్చింది ఇక్కడ హారం మీద. కింద అయితే చిన్నగా ఇలా అయితే ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది డెఫినెట్గా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇట్లాంటివి కూడా స్టైల్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు, బట్ కాస్ట్ చూసి భయపడతారు కదా. కాస్ట్ అంతే బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. సో నేను దీని లింక్ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. వీలైతే వీటితోటి వీడియోస్ ట్రై చేయడానికి కూడా ట్రై చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది, క్వాలిటీ కూడా అంతే బాగుండింది. సో మీరు కూడా ట్రై చేసి నాకైతే కమెంట్ చేసేయండి. ఇంకా దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సో దీస్ ఆర్ ది ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం ఇలా పర్ల్స్ తోటి అయితే వచ్చింది. కింద కూడా మొత్తం గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. మొత్తం వింటేజ్ వైపు ఉంటుంది. ఇది వేసుకుంటే మొత్తం ట్రెడిషనల్ లుక్ వస్తుంది. సో నాకు ఇయర్ రింగ్స్ కూడా అంతే బాగా నచ్చింది. సో మీకు నచ్చితే మీరు ట్రై చేసి నాకైతే కమెంట్ చేసేయండి. ఇందులో నేను ఈరోజు తీసుకునే జ్యువెలరీస్ అయితే ఇవి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేసేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై గైస్.